ఒక మనిషి స్టార్ ఫిష్ యొక్క ఒక ఫిన్ కోసి అందులోని మాంసాన్ని తీసుకున్నాడు. దానిని ఒక ప్రత్యేక ద్రావణంలో వేశాడు. నక్షత్ర చేప పునరుద్ధరణ జనువును పొందాడు. ఆ తర్వాత అతను ఒక జెల్లీ ఫిష్ లో చనిపోయిన కణాలను తిరిగి జీవితం తీసుకురాగల పచ్చని జనువును కనుగొన్నాడు. తరువాత చర్మాన్ని కఠినంగా మార్చగల సముద్ర కుకుంబర్ నుండి ద్రవాన్ని తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాల తరువాత ఆ మనిషి చివరకు ఒక సూపర్ సీరం తయారు చేశాడు. వెంటనే దానిని తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. కాని తరువాతి రోజుల్లో అతనికి ఎలాంటి మార్పు కనిపించలేదు. దాని బదులు అతని భార్య గర్భవతిగా మారింది. కుమారుడు పుట్టిన తరువాత బిడ్డ ఏడ్చినప్పుడల్లా అతని శరీరం పచ్చగా మారుతుందని ఆ మనిషి గమనించాడు. అతను బిడ్డ యొక్క జనువులను పరీక్షించి తన కుమారుడికి రాక్షస జనువులు ఉన్నాయని తెలుసుకున్నాడు. అందుకే అతన్ని చంపాలని అనుకున్నాడు. కాని భార్య అడ్డుకుంది. చివరికి ఆ మనిషి పొరపాటున తన భార్యను చంపేశాడు. ఆ బిడ్డ పెద్దవాడే శాస్త్రవేత్త అయ్యాడు. ఒకరోజు అతని సహోద్యోగిగా మారే యంత్రాన్ని మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయింది. యంత్రం ఆన్ అయింది. అదే సమయంలో ప్రయోగశాలలో నానో సూక్ష్మజీవులు విడుదలయ్యాయి. ఆ మనిషి కూడా ఆ కిరణాలకు గురయ్యాడు. కాని అతనికి ఏమీ కాలేదు. అనుకోకుండా చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. ఆ బాధాకరమైన జ్ఞాపకాలు అతనిలో తీవ్రమైన కోపాన్ని రగిలించాయి. ఒక్క క్షణంలోనే అతను హల్క్ గా మారిపోయాడు.